మీతో చెప్తా ఉన్నాడు సిస్టర్. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని కోసం చాలా హృదయం దాహం కలిగి ఉన్నావు. నిజమా? నాకైతే తెలియదు, నేను మిమ్మల్ని చూసి ఉంటా కన్నా గుర్తుపడతాను. దేవుని కోసం నీ హృదయం వాడబడాలని ఆశ, నేను కూడా నిలబడాలా, నేను కూడా దేవుని కోసం ఏదైనా చేయాలని ఆశపడుతున్నాం. ఇది నిజమా? నాతో చెప్పినవా? చెప్పినవా? చెప్పలేదు కదా. నాతో కనీసం మాట కూడా రానున్న దినముల నా బిడ్డ చేయత్తుమా రమ శకండల రమ సిక్కల రమ శబ సిసరిక చూడండి. రానున్న దినములో దేవుడు నిన్ను వాక్యం చెప్పే దాంట్లో నిన్ను నిలబడతానంట. నువ్వు ఏదైతే దేవుని కోసం ఆశపడుతున్నావో అది నెరవేరబోతానంటున్నాడు. ఇదే ప్రాంతంలో గొప్పగా దేవుడు నిన్ను ఒక సేవకురాలుగా నిలబెడతానంటున్నాడు. ఇంటిలో నీ కుటుంబస్తుల్లో నువ్వు అవమానం నిందలపాలైన బిడ్డ వాటినన్నింటి నేను కొట్టివేస్తానంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంటిలో నేను ఇంకా ఉన్నాను, నీ పక్షాన్ని ఉన్నాను. ఇంకా మీద నేను తప్పుగా అర్థం చేసుకున్న వారందరినీ కడప తొక్కబోతానంట. ఇవన్నీ నిజమేనా? నాతో చెప్పినావా? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? తేలికగా అనిపిస్తుంది కదా. ఇక్కడికి వచ్చినప్పుడు అట్లా లేవు, భారం ఉంది. అవునా? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? హల్లెలూయా. నీ మాట